ముఖ్యమంత్రితో పోలిస్తే నీ బతుకెంత? హరీష్ రావు నీ బతుకెంత? ఇలా ముఖ్యమంత్రిని పట్టుకొని నేను ఆయన స్థాయికి దిగజారను, ఆయన ఇట్లా ఆయన ఇట్లా అంటే నీదే చిల్లర బతుకు. చిల్లర వాళ్ళు పొమ్మని తంతుంటే పట్టలేక నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నావు. ఎవరికి తెలియదు అది? నీ ఢిల్లీ ప్రయత్నాలు ఎవరికి తెలియవు? నీటి మీద నిజంగానే మాట్లాడే పరిస్థితి వస్తే నీకు దమ్ముంటే నీ మామను తీసుకొని అసెంబ్లీకి రా, లేకపోతే మీరు సిగ్గు లజ్జ లేకుండా ముక్కు నేలకు రాయండి ఇద్దరు. సభల చర్చించే ఓపిక ఉండదు, సభల చర్చించే అవకాశం ఉండదు. పనికిరాని చిల్లర మాటలు మాట్లాడకుండా తెలంగాణ రాజకీయాల్లో మీలాంటి దరిద్రులు ఉండడం వల్ల ఇలా ఈ సమస్య వచ్చింది. తెలివి ఉండదు, దానికి తోడు ఏమంటాము ఒక ప్రజా సేవ అనే కోరిక ఉండదు. పైసల కోసం ఆరా మీరు ప్రాజెక్టులు కట్టేది? నేను అంటున్న 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఎందుకు 1,34,000 కోట్ల రూపాయలకు పోయిందో చెప్పండి. ఎస్కలేషన్ ఇంత ఉంటుందా? 2009కి 2014కు 5 సంవత్సరాలు అయితే ఎస్కలేషన్ అనేది 4 టైమ్స్ ఉంటుందా? మళ్ళీ మేమెందుకంటే చిన్న చిన్న గోడలే కదండి, దానికి ఎంత 4,000 కోట్లు ఒకటి, 3,000 కోట్లు ఒకటి, 2,000 కోట్లు ఒకటి. మరి 93,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినాం? 7,000 కోట్లు మేమే ఖర్చు పెట్టినాం కదా టన్నెల్స్ కోసము. వాటిని ఎవడు పూడ్చమన్నాడు? ప్రాజెక్టు వాల్యూమ్ పెంచమన్నది ఎవడు? నీళ్లు రాకుండా మీరు ఈ రోజు కనుక తుమ్మిడిహెట్టి నుంచి ఒక ప్రాజెక్టు కట్టి ఉంటే ఎట్టి పరిస్థితులు ఇలా తెలంగాణకు వికారాబాద్ వరకు నీళ్ళు వచ్చేది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో. మీరు కట్టడం వల్ల 3 సంవత్సరాలు కడితే 2 సంవత్సరాల కూలిన దాన్ని మరమ్మతుల కోసం కూడా మాట్లాడకుండా కామ్గా ఉండి ఇప్పుడు ఒకడేమో బాంబు ఎవడు బాంబు పేల్చిండు అంటారు, ఒకడేమో ఏదో జరిగింది ఆడ కుట్ర, ఏదో దేశ కుట్ర జరిగింది అంటారు. మరేం పీకిండ్రా మీరు? ఆడ ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీ తర్వాత 2-3 నెలలు మీరు ఈ కూలిన తర్వాత 2-3 నెలలు మీరు ఉన్నారు కదా, మరి ఏం చేసిండు? ముఖ్యమంత్రి గారి యొక్క సహనాన్ని, ముఖ్యమంత్రి గారి యొక్క ఓపికని పరీక్షించడమే కాదు, ఆయన ఆవేశంగా మాట్లాడిన అంశాలని ప్రజలకు ఆపాదిస్తున్నారు వీళ్ళు. ప్రజలను అన్నట్టు, రైతులను అన్నట్టు, ఉద్యోగులను అన్నట్టు, నిరుద్యోగులను అన్నట్టు. నిజంగా నేను చెప్తున్నా, నీకు 3 నెలలు ఇస్తే, ఆయనకు వారం రోజులు ఇస్తే కాదు, 1 గంట నాకు అధికారం ముఖ్యమంత్రి గారు ఇస్తే వీళ్ళందరినీ లోపల పడేస్తాను. నేను చెప్తున్నా, ఇట్లాంటి చిల్లర దొంగల్ని వీళ్ళు బయట తిరిగే నైతిక హక్కు లేదు ఈ దొంగలకు. తెలంగాణ అని చెప్పి తెలంగాణ పేరు మీద రాష్ట్ర పార్టీని ఏర్పాటు చేసుకొని తెలంగాణను దోచుకున్నాక భారత రాష్ట్ర సమితి అని చెప్పి తెలంగాణ ప్రజలను వంచింది ఇలా బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రైతుల గురించి మాట్లాడుతుంది. తెలంగాణ రైతులకు 1,60,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో 2 బడ్జెట్లలో నేను పెట్టినానంటే మీకు అర్థం కావట్లేదు. అంటే రైతు సమాజం నుంచి వ్యతిరేకత రావాలి. ఆయన అంటాడు ఇంకా రేపు జరగబోయే పరిణామాలు హెచ్చరించడం కూడా చేత కావట్లేదు. ఏంది? రైతులు తిరగబడితే, రైతులు చేస్తే ఎన్ని రెచ్చగొడతారా మీరు? విద్యార్థుల కాడికి పోతుంటారు, రైతుల కాడికి పోతుంటారు, దాంట్లో దొంగతనంగా ఉంటుంటారు. ఇలా ఆర్టీసీ ఉద్యోగులు ఉంటే వాళ్ళని పాపం నాయకులను బెదిరించి చేస్తుంటారు, రిటైర్డ్ ఇంజనీర్లు ఉంటే వాళ్ళని బెదిరిస్తుంటారు. బ్లాక్మెయిల్ రావని చెప్పి ఊకనే అనలే మిమ్మల్ని. ఆయన ఒక సొంటకాయగాడు కేటీఆర్, తెలుసో తెలియదో ఏం మాట్లాడతాడో తెలియదు, పోని నన్నన్న విలువ అని చెప్పి అంటలే. మా అయ్య అయితే 6 రోజులలో అయిపోజేస్తాడు చూసుకో అని చెప్పేసి. మీ అయ్య ఫస్ట్ మీరు పోయి మాట్లాడటానికి 6 రోజులు పడుతుందిరా నాయన పిలవడానికి. కేసీఆర్ రాడని చెప్పట్లేదా? కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింద ఉన్న కవితను అరెస్ట్ చేసి లోపల పడేసిండ్రు. రేపు ఉంటుంది మీ దొంగతనం తెలిస్తే తర్వాత 3వ నెంబర్ ఎవరో, మరి 3వ నెంబర్ నువ్వో మీ బావో తెలియదు, 2వ నెంబర్ ఎవరో, 1వ నెంబర్ ఎవరో, అందరు దొంగలే కదా. మాకు కూడా రక్తం మసులుతున్నది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇలా తగుదునమ్మాన రీతులు చెప్తుంటే అసలు మీకు బయట తిరిగే నైతిక హక్కు ఎక్కడదని నేను ప్రశ్నిస్తున్నా. కాళేశ్వరం మీద 1 నిమిషం కూడా మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకి లేదు. అక్కడ దోచుకుంటుంటేనే నీకు తర్వాత మినిస్ట్రీలో అవకాశం ఇవ్వకపోతే సంవత్సరం పాటు నేను సిద్దిపేట సంఘం మీటింగ్ పెడితే ఈ హరీష్ రావు అంటోనికి ఎందుకు మంత్రి ఇస్తలేరా అని చెప్తే అన్నిట్లో ఫ్రంట్ పేజీలు వచ్చినాయి. నా వార్తలన్నీ కూడా జిల్లాలలో వస్తాయి. కానీ రాయించుకుంటుంది. మంత్రి పదవి కొరకు ప్రతిపక్షాలే అడుగుతుండని చేయిస్తుంది. మంత్రి పదవి 1 ఇయర్ తర్వాత ఇచ్చిండు నీ వల్ల సమస్య ఉంటుందని.
ఇప్పుడు నువ్వు ఆయనను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పి నువ్వేం చేసినా కూడా సపోర్ట్ చేయకుండా పరిస్థితి వచ్చే. అసలు మీ పార్టీనే గందరగోళ పరిస్థితిలో ఉంటే లేని గట్టితనాన్ని లేని ఏదో కొట్లాడుతుందని చెప్పడానికి సోషల్ మీడియాలో ప్రాపగండాలో మీ మీడియాలో వార్తల కోసం రాజకీయాలు చేయకండిరా బాబు, ప్రజల కోసం చేయండి. ఇలా ప్రభుత్వం చెబుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే అధికారులు కూడా కలిసి ఉంటారు, అధికారులను కూడా బెదిరిస్తుంటారు మీరు. అధికారులు ఏమంటే వాళ్ళు మీకు భవిష్యత్తులో ఉంటుంది. ఏంది నువ్వు వచ్చేది ఎక్కడ? అందుకనే నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళ పట్ల ఇట్లాంటి నాయకుల పట్ల సానుభూతో ఏమంటే సమన్వయమో లేకపోతే సహనమో అక్కరలేదు ముఖ్యమంత్రి గారు. వీళ్ళు విధ్వంసానికి కుట్రలు చేస్తుండ్రు. ఈయన పోతాడు ఈడికెళ్ళి, పోయేటోడు పోవచ్చు కదా, కన్నెపల్లికి పోతాడు కేటీఆర్, కన్నెపల్లికి పోతాడు పోవచ్చు కదా, నిన్ను ఎవడు అడ్డుకుంటాడు? ఈడికెళ్ళి పోకుండా ఒక హెచ్చరిక చేసుకుంటూ ఆడికి పోతాడు. ఆడ పోలీసు వాళ్ళు ఆపుతారు. దీన్ని ఒక టెంప్టేషన్ తీసుకురావాలి. కన్నెపల్లి నుంచి ఏదో ఇస్తలేరని చెప్పేసి అక్కడ ఏదో కుట్రలు చేసి అక్కడ పోలీసులు ఏమైనా వాళ్ళ మీద అంటే అబ్బా వాళ్ళ మీద దాడి చేసిండ్రనో లాఠీ చార్జ్ చేసిండ్రు అంటే మిమ్మల్ని ఏమన్నారా బాబు? మిమ్మల్ని ఎందుకంటే మిమ్మల్ని